కోరుకుంటున్నాం. సన్మానించుకోవడం మనకు చాలా ఆనందదాయకం. మొదటిగా కుటుంబ సత్తి గారిని స్టేజ్ అలంకరించవలసిందిగా కోరుతున్నాం. కుటుంబ సత్తి గారికి ఎంత లోకంలో పెద్ద పుష్పంతో సన్మానం చేద్దాం అనుకున్నా, కానీ లో బడ్జెట్ కారణంగా చిన్న పువ్వుతో సరిపెట్టవలసి వస్తుంది. ఎవరక్కడ లో బడ్జెట్ మనం వెనక్కొద్దాం. 1947లో కుటుంబ సత్తి గారు నేను ఒక 1940 హలో హలో ఎవడో లైటింగ్ కూడా కావాలి, పాపం మైక్ సెట్ చేసుకుంటాడా? పోన్లే, మనం మళ్ళీ వెనక్కి వెళ్దాం. 1947లో కుటుంబ సత్తి గారు నేను ఒక కుటుంబ సరోజా, నువ్వు 100 మంది ముందు ఐ లవ్ యూ చెప్పన్నావు. సరోజా, నువ్వు 100 మంది ముందు ఐ లవ్ యూ చెప్పమన్నావు, కానీ ఇక్కడ చూస్తే 100 మంది కంటే ఎక్కువ ఉన్నారు. ఐ లవ్ యూ సరోజా, సరోజా ఐ లవ్ యూ. ఎవడో బాబు అమర ప్రేమికుడు సరోజా అని కలవనంటున్నాడు. పోన్లే, మనం మళ్ళీ వెనక్కొద్దాం. 1940లో కుటుంబ సత్తి గారు నేను 1940లో కుటుంబ సత్తి గారు నేను ఏంటి బాబు పాపం చిన్నపిల్లడు మైక్ లో మాట్లాడుతూ ఆశపడ్డాడు. పోలే, చిన్నపిల్లడికి ఛాన్స్ ఇచ్చాం. వాళ్ళు మళ్ళీ వెనక్కొద్దాం. 1947లో కుటుంబ సత్తి గారు నేను హలో వేసేయండి, వదలొద్దండి, వేసేయండి, ఇక్కడ వాళ్ళ వేసేయండి సుమారు ఇక్కడ వాళ్ళ వేసేయండి చెప్తాను. ఓకే, ఇవన్నీ డిస్టర్బెన్స్ వచ్చేస్తాయి, సన్మానం సరిగ్గా జరగట్లేదు. మళ్ళీ వెనక్కొద్దాం మనం. 1947లో కుటుంబ సత్తి గారు నేను ఇక్కడ ఎవరమ్మా ఇందాక నుంచి 1948 1947 అన్నారు. మళ్ళీ వెనక్కొద్దాం. 1947లో మళ్ళీ 1947 ఎవరమ్మా? సార్ ఇక్కడ ఏదో ప్రోగ్రాం జరుపుకుంటే నీకు సన్మానం అవసరం, అది ఖర్చు తోటి